కామారెడ్డి మున్సిపల్ 47వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా మెట్టు సింహరాజు కిషోర్ మామిండ్ల ప్రజలను ఉద్దేశించి హామీ ఇచ్చారు. తనని గెలిపిస్తే వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని తెలిపారు. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తానన్నారు. నీటి సమస్యలు లేకుండా బోర్లు వేయించి శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. వార్డులో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ప్రతిరోజు చెత్తబండి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానన్నారు. మున్సిపల్ సిబ్బంది ప్రజలకు సేవ అందించేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తానని తెలిపారు. దోమల నివారణకు ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. పచ్చదనం పెంచేందుకు చెట్లు నాటే కార్యక్రమాలు చేపడతానన్నారు. ప్రభుత్వం నుండి అధిక నిధులు రప్పించి 47వ వార్డు సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారని కౌన్సిలర్ అభ్యర్థి మెట్టు సింహరాజు కిషోర్ మామిండ్ల హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ఇల్లు మంజూరీ చేయిస్తారని, రేషన్ కార్డుల సమస్యకు పరిష్కారం చూస్తారని హామీ ఇస్తూ కదిలి వస్తున్న లక్ష్మీ నారాయణ గారిని కారు గుర్తుపై ఓటు వేసి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. నమస్కారం, నేను మీ మామిండ్ల స్నేహ రాజకిషోర్ మాట్లాడుతున్నాను. మన కామారెడ్డి మున్సిపల్ 47వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. అందరికీ నా యొక్క నమస్కారం. నేను మన కామారెడ్డి మున్సిపల్ 47వ వార్డ్ కౌన్సిలర్గా నిల్చోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, మన 47వ వార్డులో ఉన్న ప్రధాన సమస్యల్ని కానీ, అలాగే మన వార్డులో ఉన్న నీటి సమస్యలు, మురికి కాలువల సమస్యలే కానివ్వండి, డ్రైనేజ్ ప్రాబ్లమ్సే కానివ్వండి, అలాగే సీసీ కెమెరాల ప్రాబ్లమ్సే కానివ్వండి, అలాగే మన వార్డుకు వచ్చిపోయే చెత్త బండ్లు సరిగ్గా ఉండకపోవడం లాంటివి చూసుకుంటాను. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా మన వార్డుకు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే పెన్షన్స్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు, జాగలు లేని వాళ్ళకు జాగలు ఇవ్వడము, ఇలాంటివి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అలాగే మన వార్డులో ఇళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైనా కానివ్వండి, కరెంటు బిల్లు, ఉచిత కరెంటు బిల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఇలాంటివన్నీ ఏ సమస్య ఉన్నా శబరిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి సార్తోని సరే మనకు ఇల్లు వచ్చేటట్టుగా చూసుకునే బాధ్యత మాది. సార్ కూడా మనకు తగిన విధంగా సహకరిస్తున్నారు, చేస్తాను అనే మాటనే చెప్తున్నారు సార్ కూడా. మన 47వ వార్డ్ కామారెడ్డి మున్సిపల్ 47వ వార్డ్ని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే నేను మీ ముందుకు వచ్చాను. అందుకే మీ అమూల్యమైన ఓటును వేసి చేతి గుర్తును గెలిపిస్తారని నమ్ముతూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. శబరిరెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, శబరిరెడ్డి గారి నాయకత్వం. 47వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అప్పుడు నాకు గతంలో 2000 సంవత్సరంలో 2005లో మీ అందరికీ నేను ఎప్పటికీ ధన్యవాదాలు. ఎప్పటికీ నేను మర్చిపోను. నన్ను గెలిపించారు 2 సార్లు.
మూడోసారి నా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కనుక నాకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు, నేను గెలవలేదు, ఓడిపోయినా. నేను 10 ఏళ్ల నుంచి కూడా ఎవరు ముందుకు రాలేదు, ఏం పని చేపిస్తా అని వాళ్ళకు వాగ్దానం చేయలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది, మా స్నేహాన్ని గెలిపిస్తే నేను ఇండ్లు లేని వాళ్లకు పాత రాజంపేటలో ప్లేసులు ఉన్నాయి, ఇప్పుడు పాత రాజంపేటలో ప్లేసులు ఉన్నాయి, నర్సన్నపల్లె కాడ జాగాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్ననే రేవంత్ రెడ్డి తోటి కొట్లాడి ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఎందుకు డెవలప్ చేయలేదంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇది చేస్తే షబీరలికి పేరు వస్తుందని గంపగోవర్ధన్ 10 ఏళ్ల నుంచి పక్కకు పెట్టిండు. మొన్న రేవంత్ రెడ్డి తోటి కొట్లాడి మన షబీరలి గాడు 3 కోట్ల వరకు తెచ్చి ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి. మీరు కావాలంటే మీరు ఆటోలో అందరు కొండ్రి చూసిరండ్రి, రోడ్లు అవుతున్నాయి, పైప్ లైన్ అవుతుంది. అక్కడ మీ అందరికి ఎవరైతే ఇండ్లు లేవో జాగాలు ఉన్న వాళ్ళకేమో డబ్బులు ఇప్పిస్తాము, ఇండ్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా నన్ను నమ్మండి. ఇప్పుడు నన్ను అడుగుండ్రి, స్నేహాన్ని కాదు, నన్ను అడుగుండ్రి, ఏది ఉన్నా నేను చేస్తా మీకు. నేనైతే పక్కకే ఉంటా, నేను ఎక్కడ తిరిగేదాన్ని కాను, ఎక్కడ పోయేదాన్ని కాదు. ఏ క్షణంలో మీరు ఫోన్ చేసినా నేను వస్తా. ఇప్పుడు స్నేహ కాదు గెలిపించేది, నేను అనుకొని నన్ను గెలిపిస్తే మీ అందరికీ చేతులు ఇచ్చి దండం పెడతా. ఇక గెలిపియక ఓడిపోతే మాత్రం మీరు అమూల్యమైన ఓటును అమ్ముకొని ఇవాళ వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారని కరిగిపోయి ఓ ఆటోలలో కూర్చుండగానే ఓ 1000 2000 చేతులు పెట్టి అవన్నీ చేసి నన్ను మోసం చేస్తే మాత్రం నేనేం చెయ్య, స్నేహ కూడా చెయ్యదు. మీరందరూ అదొక్కటి గుర్తుంచుకోండి. మీరు కంపల్సరీ మీరు దేనికి డబ్బులకు ఆశించకుండ్రి. వాళ్ళు 5000 ఇస్తారు, 2000 ఇస్తారు, 1000 ఇస్తారు, ఇవన్నీ పుకార చెప్తున్నారు. అదంతా కాని పని, మనతోటి కాని పని. ఏదున్నా మీరు ఏదన్నా చేయండి, కానీ చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపియండి. మీ యొక్క 40వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మెట్టు స్నేహ రాజకిషోర్ నుంచి నమస్కారం. కామారెడ్డి మున్సిపల్ 40వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన మా అక్క మామిండ్ల స్నేహ రాజకిషోర్ గారిని గెలిపేయండి. మీ అమూల్యమైన ఓటుని మా అక్కకు వేసి గెలిపేయండి. మీ ఏ సమస్యలున్నా మా అక్క తీర్చగలదు. ముందుకొచ్చి ఎలాంటి సమస్యలైనా సరే షబీరలి గారితో మాట్లాడి మేము మీ ముందుకు వస్తాము. మాకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. అధికారంలో ఉన్న మన కాంగ్రెస్ను గెలిపిస్తే మనకు పనులు తొందరగా అవుతాయి. షబీరలి మన ఆధ్వర్యంలో ఉన్నాడు. కామారెడ్డి మున్సిపల్లో 40వ వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యం. మా అక్కయ్యకు ఓటేసి గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పాదాభివందనాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షబీరలి అన్నగారికి